అదేంటి అని అంటే ఆమె హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. సో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి మధ్య ఇష్యూస్ రావడం అనేది కామన్ థింగ్. బట్ ఈమె ఏం చేసింది అని అంటే ఏదైతే ఏదో వర్క్ ప్రెషర్ వల్ల ఇంట్లో ఏదో ఒక చిన్న ఇష్యూ అయిపోయింది. సో దాన్ని వాళ్ళ పేరెంట్స్ దాన్ని ఇంకా ఎక్కువ చేశారనమాట, చాలా ఎక్కువ క్రియేట్ చేశారు. సో వాళ్ళ మదర్ ఏమంది అని అంటే నువ్వు అట్లెట్లా చేసుకుంటావు. సో హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య గొడవ కామన్. సో ఇక్కడ ఎందుకు అని అంటే నార్మల్గా ఎప్పుడైనా ఇద్దరి మధ్య గొడవ పడ్డప్పుడు ఒకళ్ళు సర్దుకొని కనుక ఏమైతే ఒకళ్ళు అడ్జస్ట్ అయి ఉంటే ఆ వైఫ్ ఏదైతే ఆ రిలేషన్షిప్ అనేది అట్ ద ఎండ్ వరకు ఉంటుంది. లేదు అని అంటే మీరు దానికి ఫుల్ స్టాప్ పడిపోతుంది, అక్కడనే మధ్యలోనే ఫుల్ స్టాప్ పడిపోతుంది. సో అట్లనే ఈమె ఏం చేసింది అని అంటే ఈమె మదర్ ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని ఎక్కువగా క్రియేట్ చేసింది. సో అక్కడ వాళ్ళకి వింటర్ సీజన్ కదా, సో ఏదైతే డిసెంబర్ ఆ సీజన్లో వింటర్ సీజన్, సో ఆ టైంలో ఆమె అడిగి వెళ్ళింది. సో అక్కడ ఏదో ఇష్యూస్ అయినాయి. ఇష్యూస్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవలో ఈమె ఇన్వాల్వ్ అయిపోయింది. సో ఈమె ఇన్వాల్వ్ అయిపోయి అక్కడి నుంచి వాళ్ళ పాపని తెచ్చేసుకుంది. సో అక్కడ ఫిల్తీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసేసి వాడిని తిట్టడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఫ్యామిలీ మీటింగ్ కండక్ట్ చేసేసి సో దాన్ని ఒక పెద్దగా క్రియేట్ చేయడం. అండ్ అదే కాకుండా అక్కడ ఉన్న 490 కేసు అన్ని కేసెస్ అనేది అక్కడ ఫైల్ చేయడం ఒక చిన్న మాట అనడం వల్ల. సో ఆ ఇన్సిడెంట్లో ఎక్కడ తప్పు లేదు. సో ఈవెన్ నేను ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు కూడా ఆ అమ్మాయి చెప్పిన వర్షన్ ఏంది అని అంటే మీరు అన్నది కరెక్టే కానీ తను నా మీద చేయి చేసుకున్నాడు. సో అంతకుముందు ఎప్పుడు చేయి చేసుకోలేదా అంటే చేసుకున్నాడు. కొన్నిసార్లు నువ్వు రివర్స్ కాలేదా అంటే రివర్స్ అయినా. సో మీరిద్దరి మధ్య గొడవ కామన్ కదా అంటే మా అమ్మని ఒక మాట అన్నాడు. సో ఫస్ట్ మీ మమ్మీ ఎందుకు ఇన్వాల్వ్ అయిపోయింది, సో నన్ను కొట్టడం వల్ల ఇన్వాల్వ్ అయింది. సో ఆమె ఇన్వాల్వ్ కాకపోతే ఇప్పుడు ఇదంతా అయ్యేది కాదు కదా.